హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటానండి. నేను ఎప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది మా ఫ్రెండ్ సుజాత అండి. నేను సుజాత ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాము. మా ఊరు పాలకుర్తి, ఆమెది కూడా పాలకుర్తి. ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చింది తను. ఇంకా మేము చిన్ననాటి ముచ్చట్లన్నీ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి వంట చేసుకున్నాం. ఇద్దరం కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఇంకా చికెన్ కర్రీ మా సుజాత చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము తర్వాత సొరకాయ గారెలు కూడా చేసుకున్నాము సాయంత్రం పూట. మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ వేసుకొని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఆ తర్వాత కాసేపు సోఫాలో కూర్చొని ఇంకా చిన్ననాటి ముచ్చట్లయితే మాట్లాడుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్ దగ్గరే కదా ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకుంటాము. మనం అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు చెప్పలేని ముచ్చట్లు కూడా మన ఫ్రెండ్స్ దగ్గర ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే మన సంతోషమైన బాధ అయినా పంచుకోవడానికి ఒక క్లోజ్ ఫ్రెండ్ అయినా ఉండాలని అంటారు కదా. నాకైతే సుజాత నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటుంది. అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటుంది. నేను కూడా తనకు ఫోన్ చేసినా, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా కానీ ఒకరికొకరం అలా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇద్దరమైతే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నాము. వీళ్ళు కూడా హన్మకొండలో ఉంటారు, మేము కాజీపేటలో ఉంటాము. ఇద్దరం దగ్గరే కానీ ఇంకా కలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇన్నాళ్ళకి కలుసుకున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా సాయంత్రం పూట ఇద్దరం కలిసి టీ కూడా తాగాము. ఇంకా స్వీట్ మెమొరీస్ చాలా ఉంటాయి కదండి. మేమైతే స్కూల్లో చదువుకున్నప్పుడు కో ఎడ్యుకేషన్ కానీ గర్ల్స్ వేరే ఉండేది, బాయ్స్ తోని అస్సలు మాట్లాడకపోయేది మేమైతే. ఇంకా ఏదైనా హోంవర్క్ కావాలన్నా ఏదైనా గర్ల్సే చెప్పుకునే వాళ్ళము. బాయ్స్తోనైతే మేము అస్సలు మాట్లాడకపోయేది. అప్పుడు ఏంటో అలా ఉండేది మరి స్కూల్లో. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. ఇక సాయంత్రం అయితే నేను మొక్కజొన్న గారెలు చేశాను. మా ఫ్రెండ్ వస్తుందని ముందు రోజే మొక్కజొన్నలు కొన్నాను, కానీ ఇంకా ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. మా ఫ్రెండ్ వచ్చినప్పుడు చేద్దామని తను అన్నీ కట్ చేసి పెట్టింది. ఇద్దరం కలిసి ఇలా మొక్కజొన్న గారెలు అయితే చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరం కలిసి తిన్నాము. ఇంకా మేమైతే పాలకుర్తిలో ప్రతి బతుకమ్మ పండుగకి ఆమె కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేది, నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. ఇంకా బతుకమ్మ చెరువు దగ్గర మాత్రం తప్పకుండా కలుసుకునే వాళ్ళం బతుకమ్మ పండగకి. ఇంకా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా ఒకరింటికి ఒకరు వెళ్ళడం మాత్రం కుదరలేదు. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మాత్రం సుజాత వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేది, మా ఇంటికి కూడా తను వచ్చేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సండే అయితే ఇంకా మేము ఎన్నో ఆటలు ఆడుకునేది. ఇంకా తొక్కుడు బిళ్ళ ఆట అయితే కంపల్సరీ ఆడుకునేది. ఇంకా ఓనగుంటలు కూడా ఆడుకునే వాళ్ళం. స్కూల్లో అయితే ఇంకా కబడ్డీ ఆడుకునే వాళ్ళు, కానీ మేమైతే ఆడకపోయేది. ఇంకా దాగుడు మూతలు, కళ్ళకు గంతలు కట్టుకొని ఆడతారు కదండి, కర్చీఫ్ కట్టుకొని ఆ ఆట ఆడుకునేది. కుంటుడు ఆడుకునేది. ఇంకా ఖోఖో అంటారు కదా, అది కూడా ఆడుకునేది. ఇంకా వెళ్ళేటప్పుడు మా సుజాతకైతే నేను పసుబొట్టు అయితే ఇచ్చాను. మా ఇంటికి కూడా తప్పకుండా రా అని సుజాత అయితే చెప్పింది. ఇలాగే మేము ఒకరింటికి ఒకరం తప్పకుండా వెళ్తాము. ఎప్పటికీ ఇలాగే మేమిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము. మేమే కాదు, ఎవరైనా ఫ్రెండ్స్ తప్పకుండా ఎన్ని ఇయర్స్ అయినా ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదండి.